ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వీళ్ళే ఉంటారా? నో, ఛాన్సే లేదు. కానీ ఏదో మిస్అండర్స్టాండింగ్ నడుస్తుందనిపిస్తుంది. అదేదో తెలుసుకోవాలి. ఇది పోలీసోడి ఫోన్ కాబట్టి ఈ ఫోన్తో కేదార్కి ఫోన్ చేస్తే కేదార్ ఎవరు అని అడిగితే నా అనుమానం రాంగ్. కానీ ఎవరు అని అడగకుండా చెప్పు అన్నాడంటే నా అనుమానం నిజం. హలో 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 సార్, నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి. మీ ఇంటి బయట ఉన్నాను సార్. మా ఇంటి బయట ఉన్నావా? విషయం ఏంటో చెప్తే నేనే వచ్చేవాడిని కదా. ఎందుకు ఇక్కడికి వచ్చావు? చాలా ఇంపార్టెంట్ విషయం. సరే, ఇప్పుడే వస్తున్నాను. దాత్రి, కిరణ్ ఫోన్ చేశాడు. మన ఇంటి బయటే ఉన్నాడంట. విషయం ఏంటో కనుక్కొని వస్తాను. నా డౌట్ నిజమా అబద్ధమా అన్నట్టు మాట్లాడాడు. కానీ నాకు మాత్రం నా డౌట్ నిజమే అనిపిస్తుంది. రాని చెప్తాను. వెల్కమ్ పోలీస్ ఆఫీసర్. మీకు ఫోన్ చేసింది నేనే. దొంగల్ని పట్టుకునే పోలీసులు అయ్యుండి దొంగలాగా దాక్కోవడం ఏంటి సార్? నేను పోలీసునని చెప్పుకోలేనంత తప్పుడు పనులు ఏం చేస్తున్నారు సార్? నేను పోలీసోనేంటి యువరాజ్? నేను స్కూల్ టీచర్ని. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను పోలీసుడి ఫోన్తో చేస్తే ఎవరు మీరు, నాకెందుకు కాల్ చేశారని అడగకుండా ఇప్పుడే వస్తానని మీ టీం మెంబర్తో చెప్పినట్టు చెప్పారెందుకు సార్? తప్పించుకోవాలని చూడక్ కేదార్. నీ అసలు రంగు బయటపడిపోయింది. నువ్వు నా ఇంట్లో వారసుడిగా ఎంటర్ అవ్వడానికి తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని దెబ్బతీస్తున్నావన్న సంగతి అర్థమైపోయింది. ఇప్పుడే వెళ్ళి నీ గురించి ఇంట్లో చెప్పేస్తాను. యువరాజ్, వెల్కమ్ భారతీదేవి గారు. బాగున్నావా సుధాకర్? బాగున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నాను వైజయంతి. ఎలా ఉన్నావు కౌశికి? బాగున్నానండి. హౌ ఆర్ యూ మిస్టర్ కే? మేడం, మీరు పొరపాటు పడుతున్నారు. మీరు అనుకున్నట్టు మావే సుధాకర్ గారి కొడుకు కేదార్ కాదు, యువరాజ్. ఓ, వీళ్ళింకా అండర్ కవర్ కాప్స్ లోనే ఉన్నారనమాట. నోరు జారలేదు. సంతోషం. ఇప్పుడు దీన్ని ఎవరు అడిగారు? మావయ్య కొడుకు ఎవరని? క్షమించండి, చూసి చాలా కాలం అయింది కదా. హైట్ చూసి ఇతనే సుధాకర్ కొడుకు అనుకున్నాను. ఇక్కడేదో తేడా కొడుతుంది. జడ్జి గారు కేదార్ని గుర్తుపట్టి మాట్లాడించారు. మిస్టర్ కే అనేదాకా వెళ్లారు. హౌ ఆర్ యూ మిస్టర్ కే? పొరపడితే బాగున్నావా బాబు అనాలి, కానీ కే అనే పదం రాకూడదు కదా. నువ్వు బాగున్నావా బాబు? బాగున్నానండి. భారతీదేవి గారిని ఇలా బయట నిలబెట్టి మాట్లాడుతున్నారేంటండి? మీరు రండి. రండి. గిరీష్, కవర్లు లోపలికి తీసుకురా.
మేడం. ఇక్కడ పెట్టు. ఏంటి భారతీదేవి గారు, మనకు కూడా ఈ ఫార్మాలిటీస్ అవసరమా? ఇదేమీ ఫార్మాలిటీస్ కాదు సుధాకర్, సాంప్రదాయం. నీ కొడుకు పెళ్లికి పిలిచావు, రాలేకపోయాను. కూతురు పెళ్లికి పిలిచావు, రాలేకపోయాను కదా. కనీసం వాళ్ళకు బట్టలైనా పెట్టకపోతే ఎలా? అందుకే బట్టలు తీసుకొచ్చాను. తీసుకోండి. థ్యాంక్స్ అండి. ఇదిగో. థ్యాంక్ యూ అండి. నీ పేరేంటమ్మా? జగదాత్రి మేడం. ఒకసారి ఇలారా. బాబు నువ్వు కూడా రా. చూస్తుంటే ఇద్దరికి కొత్తగా పెళ్ళైనట్టుంది. ఇదిగో మీరు కూడా తీసుకోండి. తీసుకో జగదాత్రి. థ్యాంక్స్ మేడం. బాబు నువ్వు కూడా తీసుకో. థ్యాంక్స్ అండి. నేనిచ్చిన బట్టలు మీకు సూట్ కావు, కానీ మీకున్న ఇంకో అవతారానికి పనికొస్తాయి. మా జగదాత్రి వంటలు బాగా చేస్తుంది. మీరు లంచ్ చేసే వెళ్ళాలి. సరే. ఈ ఇంటి కోడలికి దక్కిన గౌరవం ఆ జగదాత్రి కూడా దక్కుతుంది. నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. పోతే పోనీలే అమ్మి. జడ్జి గారు ఉన్నంత వరకు మనం గమ్మునుందాము. ఆవిడ గారి ముందు మనం చులక నవ్వకూడదు. జగదాత్రి సరే వదినా, చూడు. ఇటివ్వు. భాయ్ చెప్పండి. యువరాజ్, నువ్వు నాకు సాయం చేసి పెట్టాలి. మీరు అడగకూడదు భాయ్, ఆర్డర్ వేయాలి. శభాష్ యువరాజ్. మీనా నేర చరిత్రను కూల్చేయడానికి గవర్నమెంట్ ఒక కమిటీ వేసింది కదా. ఆ కమిటీని లీడ్ చేస్తున్న జడ్జ్ మీ ఇంటికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎవరు భాయ్? భారతీదేవా? అవును, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి భారతీదేవియే. మీ ఇంటికి వచ్చిన ఆవిడ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు యువరాజ్. మన డెన్కి రావాలి. మనల్ని టచ్ చేయాలని ఆలోచన చేస్తున్న వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టించాలంటే ఆ జడ్జి నాకు కావాలి. ఇది కేవలం నా గురించి మాత్రమే ఆలోచించి తీసుకున్న నిర్ణయం కాదు, మన గురించి ఆలోచించి తీసుకున్న నిర్ణయం. నా భవిష్యత్ ఇప్పుడు నీ ఇంట్లో నీ కళ్ళ ముందే ఉంది. ఆ జడ్జిని వదిలేస్తే మన జీవితాల గురించి ఒక జడ్జిమెంట్ ఇచ్చి మనకి జీవితం లేకుండా చేస్తుంది. అర్థమైంది. ఎలాగైనా ఈ జడ్జిని మీకు అప్పగిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.